శ్రీశైలం నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఈరోజు నియమించినందుకు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, శిల్ప అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మంచి రోజు కావడం వల్ల నామినేషన్ దాఖలు చేశాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. ఏమీ లేకపోయినా తప్పుడు ప్రచారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ టీం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేక పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారాలతో ఈరోజు మా ప్రభుత్వంలోకి రాబోతున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు, మీ కుటుంబానికి ఏమైనా లబ్ధి చేకూరింటే, మీ కుటుంబానికి ఏమైనా న్యాయం చేశానని అనిపిస్తే మాకు ఓటేయండి. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే, మేము గతంలో 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకుంటా ఉంటాం గొప్పలు. నేను గత ప్రభుత్వంలో ఇన్ని పనులు చేశాను, నాకు ఓటేయమని అడగాలి ధైర్యం ఉంటే. అలా కాకుండా తప్పుడు వాగ్దానాలు గతంలో ఎన్నోసార్లు చూసాం. 2014లో కూడా తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనందరికీ తెలుసు. అలాగే రైతు రుణమాఫీ చేస్తానన్న పెద్ద మనిషి 87,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే 13,500 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి 50,000 లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేసి రైతులను దగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ కూడా అదే కాకుండా డాక్రా రుణమాఫీ చూస్తూ ఉన్నాం. డాక్రా సంఘాలందరికీ కూడా 5 లక్షలున్నా 10 లక్షలున్నా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పింది ₹1,00,000, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అని చెప్పి అది 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి 5 సంవత్సరాలు 10,000 ఇవ్వడానికి డబ్బులు ఇచ్చి 5 సంవత్సరాలు పట్టింది. అదే కాకుండా మీరు 5 లక్షలు తీసుకున్న వాళ్ళు 10 లక్షలు తీసుకోండి, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు 15 లక్షలు తీసుకోండి, మీరు అసలు కట్టండి, నేను వడ్డీ కడతానని పెద్ద మనిషి 1.5 సంవత్సరాల కాలం వడ్డీ చెల్లించి 3.5 సంవత్సరం ఎగనొక్కినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే కాకుండా బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నో రకాల నమ్మబలికి మీకు ఉద్యోగమైన ఇస్తా, లేకపోతే మీ పిల్లలకు నిరుద్యోగ పరిస్థితి చెప్పిన పెద్ద మనిషి 5 సంవత్సరాల కాలం మర్చిపోయి 6 నెలల ముందు 5 మాసాలు 1000 రూపాయలు ఇచ్చి 1 మాసం 2,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 ఇవ్వాల్సిన డబ్బులు ఓన్లీ 7,000 రూపాయల మధ్య వచ్చి పప్పం గడుపుకునేటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు 1 కోట్ల రూపాయలు ఇస్తానన్నా, కేజీ బంగారు ఇస్తానన్నా, బెంచి కారు ఇస్తానన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా వాగ్దానాలు చేసినా, పురంధరేశ్వరి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, వీళ్ళ ముగ్గురు ఎన్ని ఫీట్లు చేసినా అధికారంలోకి వచ్చే కల్లా అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం. ఎందుకంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో మాట ఇచ్చారో ప్రతి మాటను కూడా 99% నెరవేర్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పాలన జరుగుతూ ఉంది. 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే సంక్షేమం ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా నుడుగా. ఆ రోజు మనం ఎన్నోసార్లు బుక్కులలో చదువుకున్నాం, గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కావాలని. అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు పేదవారికి ఈరోజు నిలువనీడనిచ్చాయి. ఈరోజు ఆ పథకాల వల్లనే ఎంతో లబ్ధి చేకూరుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈరోజు తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ఈరోజు అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేకపోతే చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు చెప్పిన మాట తప్పకుండా మా వాగ్దానం నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, బ్రహ్మాండంగా సచివాలయ వ్యవస్థ అద్భుతంగా తీసుకొచ్చి చేతగాక మన చంద్రబాబు నాయుడు గారు
ఒక నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి మీరు వృద్ధులను, వికలాంగులను, వితంతువులను ఎన్నో ఇబ్బందుల పాలు చేసి 4 రోజుల పాటు వాళ్ళందరూ కూడా పెన్షన్లు అందకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా ప్రజలను మోసం చేసిందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎన్నో ఇబ్బందులు చేశారు, 34 మంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పాలనలోనే న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా 25 లక్షల రూపాయల విలువ చేసి హెల్త్ కార్డు ఇస్తా ఉన్నాడు. అంటే పేదవారికి అండగా నిలబడ్డాడు. చెప్పనటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఈ నియోజకవర్గంలో మా ఎంపీ గారికి పోచా బ్రహ్మానంద రెడ్డికి 1 ఓటు, నాకు 1 ఓటు, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించవలసిన కోరుతూ, అదేవిధంగా మా సోదరుడు గుట్టా శేషారెడ్డి గారు కూడా ఈరోజు చేయి కలిపి ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎలక్షన్లో పాల్గొని నియోజకవర్గం అంతా కలయి జరుగుతూ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ముగిస్తా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.